అప్పుడు అంటున్నాడు కుమార్తెతో, నేను మాట ఇచ్చాను, దాన్ని తిరిగి తీసుకోలేను అన్నాడు. అప్పుడు కుమార్తెది, నాన్నగారు మీరు దేవునికి ఏ మాట అయితే ఇచ్చారో అది నెరవేర్చండి. నాకు ఎదురుగా ఏదైతే వస్తుందో దాన్ని బలిస్తానన్నమ్మా, అది నువ్వే వచ్చావా, నిన్ను బలి ఇవ్వాలంటే కూతురు కూడా తిరుగుబాటు చేయలేదండి. నువ్వు దేవునికి ఏదైతే మొక్కుకున్నావో, దేవునికి ఏదైతే ఇవ్వాలనుకున్నావో అది మీరు చేయండి. కూతురు కూడా విధేయత చూపింది, తండ్రి కూడా దేవుని మాటకు విధేయత చూపాడు. అప్పుడు కూతురు కొంత గడువు అడిగింది. నా కన్యత్వాన్ని తీర్చుకోవడానికి, నా కన్యత్వ విషయంలో ఒక కార్యం జరగడానికి కొంత టైం అడిగింది. ఆ టైము ఇచ్చాడు. కానీ దానిని దేవుడితో ఏదైతే మొక్కుకున్నాడో అది నెరవేర్చాడండి. ఎంత కఠినమైన పరిస్థితి అంటే, దేవునికి ఏదైనా ఇవ్వటానికి వెనుకంజ వెయ్యని వాడు యొప్తా. దేవునికి స్తోత్రం. మనమైతే దేవునికి ఇవ్వటానికి చేతులు రావు, దేవుని ఇవ్వటానికి చేతులు రావండి. దేవుడికి ఇవ్వటానికి చేతులు రావు. దేవుడు మనకెంతో ఆశీర్వాదాన్ని ఇస్తే, దేవుడు మనకెంతో కృపనిస్తే దేవుడికి ఇవ్వటానికి చేతులు రావు. ఆపద వస్తే మొక్కుకుంటాము, కానీ దేవుడు ఆపద తీరిస్తే ఆ మొక్కుబడి మర్చిపోతూనే ఉంటాం. కానీ ఇక్కడ దాచుతున్నాడు, యెహోవాకు ఒక నివాస స్థలం చూచి వరకు నా నివాసంలోనికి నేను వెళ్ళను, నా ఇంట్లోకి కూడా నేను వెళ్ళను, బయటే ఉంటా. రెండవది, నేను పరుండు మంచం మీదకి నేను ఎక్కను. మంచం ఎక్కనంటున్నాడు అండి. సాపేసుకుని కిందే పడుకుంటా. ఏమేసుకున్నామ్మా? సాపేసుకుని కిందే పడుకుంటా, మంచం మాత్రం ఎక్కను. మూడవది, నా కనులకు నిద్ర, ఒక రాత్రి నిద్ర ఆపడానికి మాత్రం ఆగలేదు. ఒక 2-3 గంటలు నిద్ర లేకుండా ప్రార్థన చేద్దామంటే మాత్రం నిద్ర ఆపుకోలేని స్థితిలో ఉంటున్నాం. దావీదు, యెహోవాకు ఒక నివాస స్థలం చూచే వరకు నా కనులకు నిద్ర రానివ్వను. నాలుగవదిగా, నా కనురెప్పలకు కొలికిపాటు. ఓరగ నిలబడతాం, ఓరగ నిలబడతాం, ఓరగ వెనకబడతాం. కాబట్టి కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా బ్యాచ్ ఎనగతేరు. కానీ దావీదు యొక్క తీర్మానం, దావీదు యొక్క నిర్ణయం ఒక్కసారి ఆలోచన చేయండి. అలాంటి ప్రతిష్టత, అలాంటి ఉద్దేశం, అలాంటి మొక్కుబడి, అలాంటి తీర్మానం ఎవరైతే కలిగి ఉంటారో వారందరూ దేవునికి ఇష్టలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారందరూ కూడా దేవునికి ఇష్టలు కనుకని వారి కష్టాలను దేవుడు తొలగిస్తాడు. మరి ఈ పగటికాల సమయంలో నీ తీర్మానం ఏమున్నది? నీకున్న సమస్యను బట్టి కానీ, నీకున్న బాధను బట్టి కానీ, నీకున్న ఇబ్బందిని బట్టి కానీ, నీకున్నటువంటి వ్యాధిని బట్టి కానీ, నీకున్నటువంటి శోధన బట్టి కానీ దేవుడికి ఎప్పుడైనా మొక్కుబడి చేసుకున్నావా? దేవుని సన్నిధికి వచ్చి మొక్కుకున్నావా? ఈ సమస్య పోతే ఈ అర్పణిస్తాను, ఈ రోగం పోతే ఈ కాలుకి ఇస్తాను. ఈనాడు చాలా మంది ఇలా మొక్కుకునే వాళ్ళు ఉండరండి. కొన్ని సంవత్సరాల క్రితం గాలి జనార్దన్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మంత్రి. ఆయన పెద్ద కిరీటం ఇస్తానని, బంగారపు కిరీటం, ఆయన నమ్ముకున్న దేవునికి బంగారపు కిరీటం తిరుపతి తీసుకెళ్ళి ఇచ్చాడు. 3 సార్లు ఇచ్చాడు బంగారపు కిరీటం. ఎన్ని కోట్లు అవుతుందో తెలుసా? మరి నిజమైన దేవునికి ఇవ్వడానికి మన చేతుల్లో ఎవరికి? సర్వశక్తివంతుడైన దేవునికి ఇవ్వడానికి మనకు చేతులు రావు. ఒకరోజు ఆయన అంటున్నాడు, బాబు ఈ డబ్బెంటో, ఐశ్వర్యమేంటో, ఆస్తింటో కానీ నన్ను జైలు నుంచి బయటికి తీసుకురండి రా. ఈ డబ్బు కానీ, అధికారం కానీ, ఆస్తి కానీ, అంతస్తులు కానీ, ఈ వెండి బంగారాలు కానీ ఎవరు నన్ను బయటికి తీసుకురావట్లేదు.
ఈ డబ్బు నాకొద్దు, ఈ జైలు నుంచి బయటకు తీసుకురండి, ఏడ్చాడు. నిన్ను విడిపించేవాడు యేసు తప్ప మరొకడు ఎవడు లేడండి. నరకము నుంచి, శాపము నుంచి, సాతాను ఉగ్రతల నుంచి విడిపించడానికి సమర్థుడు యేసు ప్రభు ఒక్కడే. ఆ యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని సన్నిధికి నీవు నీ కష్టాల నుంచి, నీ శ్రమ నుంచి విడుదల పొందాలంటే దేవుడితో ఒక తీర్మానం చేసుకో. దేవుడితో ఒక నిర్ణయానికి వస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆయనకు అసాధ్యం అంటే ఏది కూడా